సో హావియాస్ ఇప్పుడే గామి సినిమా చూడడం జరిగింది. ద గామి ఫిలిం విచ్ ఈస్ బ్యూటిఫుల్లీ డ్రివెన్ బై విత్ 3 ప్యారలల్ స్టోరీస్. అంటే ఒక 3 డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ని ఒక చోట కలిపి అండ్ ఆ 3 ప్యారలల్గా విత్ ఇన్ షార్ట్ టు షార్ట్ చేంజ్ అవుతూ విత్ ఇన్ సీన్ టు సీన్ చేంజ్ అవుతూ మనకి ఆ ట్విస్టెడ్ షార్ట్స్లో మనకి చూపించడం జరుగుతుంది ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. అండ్ విశ్వక్సేన్ గారి ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ఇదంతా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉండదు. ఓన్లీ స్టోరీ డ్రివెన్ మూవీ అని చెప్పచ్చు ఇది. ఆయన కనీసం డైలాగ్స్ కూడా సరిగ్గా ఉండవు. ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రభాస్ గారి సలార్ చూస్తే ఎంత తక్కువ ఆయన డైలాగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉందో దానికంటే తక్కువ ఉందని చెప్పచ్చు. అంటే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా కొంచెం తక్కువగానే అనిపించింది. అండ్ అంటే స్టోరీ డిమాండ్ చేసింది కాబట్టి అలా చేశారు. అండ్ బేసిక్గా 3 ప్లాట్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి. ఒకటి స్మాల్ ఏజ్ అండ్ మిడిల్ ఏజ్ అండ్ ఈయన యొక్క జనరేషన్ టైప్ విశ్వక్సేన్ గారి ఏజ్తో ఈ 3 ఏజ్ గ్యాప్స్ యొక్క ప్యారలల్ లైఫ్స్ అనేవి ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ తీసుకొచ్చారు. ఒక స్మాల్ కాన్సెప్టే, ఒక చిన్న కాన్సెప్టే, కానీ ఎగ్జిక్యూషన్ వైజ్గా చాలా హార్డ్ వర్క్ చేశారనే చెప్పాలి. ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు కలిగింది. నాకే కాదు చాలామందికి వైల్ వీఆర్ వాచింగ్ ఇన్ లార్జ్ స్క్రీన్ ఇన్ బిగ్ స్క్రీన్స్లో చూస్తున్నప్పుడు ఆయన యొక్క ఎగ్జిక్యూషన్, ఆయన యొక్క కష్టం అనేది కనిపిస్తుంది డైరెక్టర్ గారిది. అంటే మనకు విశ్వక్ గారు ముందు చెప్పినట్టే ఒక మంచి ఇమ్మెన్స్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి నాకెందుకో బాగా అనిపించింది. లైక్ అ హాలీవుడ్ స్టైల్. అండ్ విశ్వక్సేన్ గారి మ్యూజిక్ టేస్ట్ గురించి చెప్పాలి. ఫ్రమ్ ప్రీవియస్ మూవీస్ చాలా ఆయన ఇప్పటివరకు చేసిన మూవీస్లో ఒక్క మూవీలో ఆయన మూవీస్ ఫెయిల్ అవ్వచ్చేమో కానీ ఆయన మ్యూజిక్ ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. మీరు స్టార్ట్ టు ఎండ్ ఇప్పటివరకు గామీలో కూడా అంతే. ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ విచ్ ఈస్ ప్లేడ్ ప్రతి సీన్ బ్యాక్ సైడ్గా ప్రతి సీన్కి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది అసలు ఒక గూస్ బంప్స్లా అనిపించింది. అంత బాగా తీశారు, అంత బాగా డిజైన్ చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ మ్యూజిక్ కూడా అంత బాగా అనిపించింది. అండ్ ఉన్నాయి సమ్ నెగిటివ్స్ ఉన్నాయి విత్ ల్యాగ్స్, అంటే ల్యాగ్ సీన్స్ చాలా ఉన్నాయి. అంటే అంత ల్యాగ్ పెట్టాల్సిన అవసరం లేదు. జనాలు అంతసేపు ఓన్లీ హాలీవుడ్ ఫిలిమ్స్కి అయితే కూర్చుంటారు కానీ మన హీరోల సినిమాలకైతే 100% కూర్చోరు. ఇదైతే నా ఒపీనియన్. ఎందుకంటే ఒక బయటోడు తీసి ఇలాంటి సినిమాని ఒక బయటోడు తీసుంటే ఈ వాటికి ఎక్కడో ఉండేది. అండ్ మన హీరోల్ని అంతసేపు అంత స్క్రీన్ అంత స్టోరీ ఎందుకు అవసరమా అని చెప్పేసి క్వశ్చన్సే వస్తాయి. సో ఇప్పుడు టాక్ కూడా అలాగే ఉంది. ఓవరాల్గా ఈ సినిమా అయితే ఫర్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం, స్ట్రిక్ట్లీ యావరేజ్ ఫిలిం. అండ్ ఇన్ క్రిటిక్స్ కానీ లేకపోతే ఓకే సినిమాని అనలైజ్ చేసే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఇట్స్ క్వైట్, అంటే ఒక 2.75 రేటింగ్ అయితే వాళ్ళు ఇస్తారు. సో ఆ టైప్లో ఉంటుంది. అబవ్ యావరేజ్ అనొచ్చు సో సినిమాని. బట్ నాకేమనిపించిందంటే సినిమా బాగుంది. ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఎంత చిన్నదైనా ద ఎగ్జిక్యూషన్ ఈ మేడ్ విత్ హ్యూజ్ థింగ్స్. సో దానికైతే అప్రిషియేట్ చేయొచ్చు. ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75. సో మీరు చూసినట్టయితే మీరు ఎంత ఇస్తారో కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.